అందరికీ నమస్కారం అండి. అజిత్ గారు నటించిన తమిళ సినిమా విడాముయర్చి సినిమాని విశ్లేషించబోతున్నాను. తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదలైంది. సినిమా ఎలా ఉందంటే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగుంది, ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. కథనం నెమ్మదిగా సాగే హాలీవుడ్ సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కథ ఏమిటంటే సినిమాలో త్రిష అజిత్ భార్యాభర్తలు అజర్బైజాన్లో నివసిస్తూ ఉంటారు. 12 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత త్రిష అజిత్ నుండి విడిపోవాలనుకుంటుంది. అజిత్కు ఇష్టం లేకపోయినా బాధతోనే ఒప్పుకుంటాడు. త్రిష పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. అజిత్ ఏమంటాడంటే, మీ ఇంటి దగ్గర నేనే కారులో దింపుతాను, ఇదే మన లాస్ట్ ట్రిప్ అని అంటాడనమాట. అలా వీళ్ళిద్దరి ప్రయాణం మొదలవుతుంది. నిర్మానుష్యంగా ఉండే అజర్బైజాన్ రోడ్ల మీద వీళ్ళ ప్రయాణం సాగుతుంది. ఆ సమయంలో త్రిష కనిపించకుండా పోతుందనమాట. ఎవరో త్రిషని కిడ్నాప్ చేస్తారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందనమాట. త్రిషని అజిత్ కనిపెట్టాడా లేదా, త్రిషని ఎవరు కిడ్నాప్ చేశారు, అజర్బైజాన్లో ఉండే రౌడీ గ్యాంగులకు త్రిషని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ రౌడీ గ్యాంగులకు అజిత్కు మధ్య జరిగే పోరాట సన్నివేశాలు అన్నీ ఈ సినిమాలో చూపిస్తారనమాట. నా వరకు అయితే ఫస్ట్ హాఫ్లో అజిత్కు త్రిషకి మధ్య చేతి ఉంగరం, వేలి ఉంగరం సీన్ ఒకటి ఉంటుంది. అది నాకు చాలా బాగా క్యూట్గా అనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది. అజిత్ త్రిష ఎందుకు విడిపోవాలనుకున్నారు అనే విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పుంటే బాగుంటుంది అనిపించింది. పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అనేది. అది ఇంకొంచెం బలంగా చెప్పుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్లో కార్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. కార్ లోపల ఫైట్ సీన్ అనమాట. కార్లో ఒక ముగ్గురు గ్యాంగ్స్టర్స్ ఉంటారు, అజిత్ని బంధించి ఉంటారనమాట. అజిత్కిను ఆ ముగ్గురు గ్యాంగ్స్టర్స్కి మధ్యలో ఫైట్ వేరే లెవెల్లో ఉంది. మనకి ఇంటర్వెల్ అయిపోయేసరికి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్లు తప్పితే మిగిలిన అంత స్లోగా నడవడం వల్ల కొంచెం ఆ థ్రిల్లింగ్ మిస్ అవుతుంది అనమాట. ఆ కార్ ఫైట్ సీన్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో క్లైమాక్స్లో ఫైట్స్ కూడా అంతే ఇంపాక్ట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ కొంచెం తగ్గిందనే చెప్పాలి. దానివల్లే సినిమా కొంచెం చాలామంది యావరేజ్ అని అంటున్నారు. అజిత్కి తన భార్య అంటే ఎంత ఇష్టమో, ఎంత తపన పడుతుంటాడో అదంతా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అజిత్ గారి నటనలో. ఈ సినిమా చూశాక ఎవరైనా సరే అజర్బైజాన్ వెళ్ళాలి అని ఆశ ఉంటే చచ్చిపోతుంది అనమాట. ఆశ. అజర్బైజాన్కి సరదాగా ట్రిప్కి వెళ్ళాలనుకునే వాళ్ళు పోసుకుంటారనమాట. ఈ సినిమా చూశాక ఆ ఆలోచన రద్దు చేసుకుంటారు. అంత దారుణంగా చూపించారు అజర్బైజాన్. మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. బాగా రేసి స్క్రీన్ ప్లేలు ఇష్టపడతారు కదా, వాళ్ళకైతే సినిమా నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా టైంపాస్ అవుతుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు అనమాట.